ఆఫ్టర్ సో లాంగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా ఎప్పుడెప్పుడు చూస్తాంరా అని క్యూరియాసిటీని రచ్చగొట్టిన సినిమా కల్కి 2898 ఏడి. మరి ఆ రేంజ్ లో ప్రమోషనల్ స్టఫ్ తో ఇంప్రెస్ చేసిన సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా అదే కిక్ ఇచ్చిందా అంటే నో డౌట్ 200% కిక్ ఇచ్చి పడేసింది. అసలు నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని చూస్తూ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ థియేటర్ లో తగల పెట్టేశాడంతే. అసలు మామూలు స్టఫ్ లేదు సినిమాలో. ఒక మైథాలజీ సినిమాలో సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి మనం ఎప్పుడు చూడలేని ఒక విజువల్ గ్రాండ్నెస్ ని తీసుకొచ్చి ఇటువంటి ఒక ప్రెజెంటేషన్ ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ అరాచకం అంతే. మనం ట్రైలర్ డీకోడింగ్ లోనే మాట్లాడుకున్నాం. సినిమా మొత్తం కూడా రివాల్వ్ అయ్యేది కల్కి చుట్టూ, కానీ సినిమాలో మనకు కనిపించేది మాత్రం ప్రభాస్. అసలు ప్రభాస్ ని క్లైమాక్స్ లో ఎలా చూపించబోతున్నారు, ఎలా కనెక్ట్ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ ఉంది. బట్ క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ ని కనెక్ట్ చేసిన విధానం మాత్రం స్పీచ్లెస్ అంతే. అదిరిపోయింది. ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ 5 minutes